Q9 న్యూస్ అక్రమ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చెయ్యాలి. బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్. గత విద్యా సంవత్సరంలో జరిగిన అక్రమ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను సమీక్షించి సంబంధిత ఉపాధ్యాయులను వారి సొంత పాఠశాలలకు పంపాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షులు దన్నాజు అరవింద్ చారి బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ రమేష్ కుమార్కు వినతిపత్రం అందజేసి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్రమ డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎక్కువన్నారని చెప్పి తక్కువ సైడ్ వెళ్ళి వాళ్ళ ప్రెషర్ తగ్గించుకోనికే వాళ్ళు అక్రమంగా మారడం జరిగింది. దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో డిఓ గారికి ఇవ్వడం జరిగింది. అదే 2026-27 విద్యా సంవత్సరానికి డిప్యుటేషన్ దాన్ని రద్దు చేసి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి బడులు అనేది విద్యార్థులు లేకపోతే మూసేయాల్సిన సందర్భం నెలకొంది. కాబట్టి ఆ స్కూల్లో శాతం పెరగాలంటే ఈ డిప్యుటేషన్ రద్దు చేసి విద్యార్థులు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ ఉండే విధంగా చేయాలని ఈ సందర్భంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి డిఓ గారు కూడా స్పందించి మీరు చెప్పింది నిజమే, దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేసి ఇట్లా విలీనాలు కాకుండా ప్రభుత్వాలు స్కూళ్ళను ఎత్తివేసే విధానం లేకుండా ఈ డిప్యుటేషన్ అనేది రద్దు చేసే విధంగా కృషి చేశామని ఎంక్వైరీ చేసి చెప్తామని చెప్పి వారికి చెప్పారు. ఓకే. ప్రజావాణిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా అరవింద్ మనకు తెలియజేసినట్టు గవర్నమెంట్ స్కూళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులకు సౌకర్యాల విషయంలోకి వస్తే చాలా అక్కడక్కడ స్ట్రెంత్ లేదని చెప్పేసి బడులు మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని అలా జరగకుండా డిప్యుటేషన్ కారణంగా సరిగా చేయాలని చెప్పి మేము ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు.